Welcome back to our YouTube channel నీలి మేఘాలలో. చాలా రోజులైందా కుకింగ్ వీడియో చేసి? చాలా రోజులైంది. ఓ మై గాడ్. సో చాలా మంది అడుగుతున్నారు కూడా కుకింగ్ వీడియో చేయమని చెప్పి. మీరేమనుకోకండి, ఫస్ట్ నేను గ్లాసెస్ పెట్టుకుని ఎందుకు చేస్తున్నాను స్టైల్ అనుకుంటారేమో. నా ఐస్ కి కొంచెం బాయిల్ వచ్చింది, లైట్స్ కూడా నాకు కళ్ళకి తగలకూడదు అని చెప్పి కూలింగ్ గ్లాస్ పెట్టుకోవాల్సి వచ్చింది. నేను ఎందుకు వేసుకున్నానని మీరు అనుకోకండి, నేను గుడ్డి దాన్ని కాబట్టి. అది అందరికి తెలుసులే, మరి దాని గురించి ఎందుకు కానీ. సో ఈ రోజు స్పెషల్ నాకు చాలా 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 ఇష్టమైన ఫుడ్ అండి. అసలు నేను మా అమ్మ చేసినప్పుడు అలాగే తినేవాడిని, అండ్ మా ఆవిడ చేస్తే కూడా అలాగే తింటాను. ఏమో అది మీరు టైటిల్ చూస్తుంటారు, కందికట్టు ఉప్పు చేప. బా, పప్పుచారు ఉప్పు చేప, కందికట్టు ఉప్పు చేప, పప్పు పులుసు ఉప్పు చేప కాంబినేషన్ చాలా బాగుంటాయి. పప్పు పులుసు వేరే, కందికట్టు వేరే, పప్పు చారు వేరే, సాంబార్ వేరే, పచ్చి పులుసు వేరే, రసం వేరే, పప్పు వేరే, ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇంగ్రీడియంట్స్ ఒకటే వెళ్ళినా కూడా టేస్ట్లన్నీ మారిపోతూ ఉంటాయి. సో ఈ కందికట్టు వచ్చేసేసి మేము చిన్నప్పుడు మా పిన్ని, పూర్ణ పిన్ని అని విజయనగరంలో ఉంటుంది అనమాట, మా పిన్ని నేర్పించింది అనమాట ఈ కందికట్టు. యా, సమ్మర్ వస్తే ఇదే మనకి కందికట్టు, ఆలు ఫ్రై, పల్సగా ఉంటుంది, ఈజీ డైజెస్టబుల్, వెరీ కూల్ టు ద స్టమక్, అసలు ప్రెషర్ ఉండదు, హాయిగా ఉంటుంది తిన్నా కూడా. సో అలాంటి ఒక ఈజీ పీజీ డిష్ అనమాట. ఇట్లా ఉప్పు చేప గురించి చెప్పక్కర్లా. ఉప్పు చేప మొన్నే కదా మనం తెచ్చుకున్నాం కాకినాడ నుంచి. ఇప్పుడు మనం వంజరం ముక్కలు చాలా మంది క్రిస్పీగా తినాలని నా కోరిక. ఓకే, డన్. అంటే మామూలు మెత్తగా కాకుండా క్రిస్పీగా మనం ఎప్పుడు కరకరలాడుతూ ఉంటే అసలు టేస్ట్ ముళ్ళు కూడా లేదు నాన్న వంజరం ముక్కలు. అవునా? ముళ్ళు కూడా లేవు, తినేయడమే డైరెక్ట్. మనం ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయే ముందు మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. యాక్చువల్లీ ఒక విషయం నేను చెప్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య ఏమైందంటే యూట్యూబ్ ఛానల్స్ విపరీతంగా వచ్చేసేయడం మూలాన ఏమైపోతుందంటే, ఎప్పటి నుంచి అయితే ఉన్న ఛానల్స్ అయితే ఏమున్నాయో దానికి వ్యూస్ అనేవి తగ్గిపోతున్నాయి జనరల్గా. ఎందుకంటే చాలా వచ్చేసాయి ఛానల్స్ ఇంతకుముందు. కానీ అయినా సరే మేమిద్దరము కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, మనకంటూ ఒక సబ్స్క్రైబర్స్, మనకంటూ ఒక వ్యూవర్షిప్ ఉంది. ఆ వ్యూవర్షిప్ని ఎట్టి పరిస్థితుల్లో మనం పాడు చేసుకోకూడదు అని చెప్పి మాకు ఎన్ని పనులున్నా సరే వీ ట్రై టు మేక్ దట్ ట్యూస్డే, థర్స్డే, సండే ఎపిసోడ్స్ ఎలాగైనా చేయాలి. కొన్నిసార్లు వెళ్ళవు వీడియోలు, అయినా సరే చేస్తాం. ఎందుకునంటే మన కోసం వెయిట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా అని చెప్పి. సో అటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అని అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఎన్ఎం ఫుడ్ స్టోర్కి వచ్చేసేయండి. యా, చాలా మంది ఇన్ని రోజులు అడిగారు వాకిన్ స్టోర్. ఇప్పుడు వాకిన్ స్టోర్ ఉంది శుభ్రంగా అత్తాపూర్లో 141 పిల్లర్ దగ్గర పా ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. దాని పక్కకి సందు అనమాట. సందు తీసేసుకున్నాను డైరెక్ట్ గా బోర్డులు మా ఆయన పెద్ద పెద్ద బోర్డులు పెట్టించేసాడు నాకు. పెద్ద మనుషులకి ఆ మాత్రం పెద్ద బోర్డులు కావాలి, పెద్ద పెద్ద బోర్డులు పెట్టించేసాడు. ఆ వీడియో కూడా పెడతాను నేను, ఓకేనా? కుదిరితే ఆ వీడియో కూడా పెడతాను. సో అట్లా ఒక వైట్ షార్ట్ పెడతాంలేండి, ఓకేనా? సో అలా మీరు అందరూ వచ్చేయండి. ఇంకా వచ్చేసేయండి, ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. కందికట్టుకి కావలసిన పదార్థాలు: కందిపప్పు, పసుపు, ఉప్పు, కారం, తాలింపుకి సరిపడా నూనె, తాలింపుకి ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, పప్పు ఉడకబెట్టుకునేటప్పుడే ఇంగువ, దాని తర్వాత ఉల్లిపాయి, 2 టొమాటోలు, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఎండు చేప. ఇవి మన వంజరం ముక్కలు చూడండి ఎంత బాగా కట్ చేశాను. సో ఇవి ఒక 6 ముక్కలు తీసుకున్నాను. ఎండు చేపకి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేదు, నూనె, ఉప్పు, కారం. అయితే దీన్ని ఫస్ట్ అయితే నానేసేసుకుందాము. ఎందుకునంటే ఈ పైన ఉండేదంతా నీట్గా గీకి మంచిగా పోవాలా నీస్ అంతా. సో నానబెట్టేసుకున్నాం అనుకోండి, మిగిలిన పనులన్నీ చేసుకోవచ్చు, ఓకేనా? సో మనం కందికట్టు చేసుకుంటున్నాం కాబట్టి పల్చగా ఉండాలండి, బాగుంటుంది. జారుగా కలుపుకుంటే సూపర్ ఉంటుంది. సో దీన్ని కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత దీంట్లో ఈ 2 పచ్చిమిరపకాయలు, ఇంగువ, నేను ఏమంటారు గట్టి ఇంగువ రాయిలాగా ఉంటుంది చూడండి, ఆ ఇంగువ వాడతానమాట. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది ఉడికేటప్పుడే వేసుకోవాలి, ఇంత చాలు, ఎందుకంటే చాలా పవర్ఫుల్ ఇంగువ. సో ఇంగువ వేసేసాం కదా, దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసాం, ఉల్లిపాయ ఊరికే ఇలాగా
4 ముక్కలు చేసుకొని ఉల్లిపాయ వేసుకోవాలి, టొమాటో వేసుకోవాలి, అది కూడా అంతే. మనము ఎటువంటి చింతపండు నిమ్మకాయ వాడట్లేదు, సో టొమాటో నుంచి వచ్చే పులిపేనమాట, అందుకే మంచి జ్యూసీ టొమాటోస్ వేసుకోండి. అండ్ ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి మనము పసుపు, ఇది మరీ ఎక్కువ స్పైస్గా ఉండకూడదండి, ఎందుకంటే ఎండుమిరపకాయలు కూడా వేస్తాము, అందుకని ఊరికే ఒక 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు కూడా వేసాము, ఊరికే ఒక 1/2 టీ స్పూన్ కారం. ఇది ఆప్షనల్, మీకు వద్దు అనుకుంటే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి మనం నీళ్ళు వేసుకొని దీన్ని మెత్తగా ఉడకనిచ్చాలి. ఓకేనా, కరిపెట్టండి. దట్స్ ఇట్. సో ఇలాగ ఎండు చేప ఉంది కదండి, మరి ఓవర్గా ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంచితే మొత్తం ఇదంతా విడిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం నీట్గా ఇదిగోండి, ఇదంతా నీస్ అనమాట, ఈ నీస్ అంతా తీసేయాలి. కొంచెం ఓపిక్గా, ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో. ఈ నలుపంతా తీసేస్తే మనకి నీసు ఉండదు అనమాట. తెలియక చాలామంది ఊరికే అలా నీళ్ళతో ఇది చేసుకొని చేసేస్తారు. లేదు మీ దగ్గర కత్తితో వద్దు అని అనుకుంటే రాయి మీద కూడా డెలికేట్గా రుద్ది చేసుకోవచ్చు. కాకపోతే ముక్క ఇంత తెల్లగా రావాలి, లేకపోతే విపరీతమైన నీసు ఉంటుంది, తినలేరు. ఓకేనా, ఏంటి నీకు డిఫరెన్స్ కనిపించట్లేదా? మా ఆయనకి డిఫరెన్స్ కనిపించట్లేదంట అండి. ఇదిగో ఇప్పుడు చెప్పు, డిఫరెన్స్ ఉందా లేదా? ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది అంటే ఇది కూడా మనం తీసేయాలన్నమాట. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. అయితే ఇప్పుడు దీన్ని మనం మామూలుగా అయితే మనం ఏం చేస్తాము, మజ్జిగవమో పప్పు గుత్తో పెట్టి మనం ఎన్నిస్తాం. ఈ కందికట్టు ఎలా అనుకుంటున్నారు, మా పిన్ని మిక్సీ వేస్తుంది, స్మూత్గా ఉంటుంది అనమాట. అసలు కందికట్టులో మనకి ఏమి తాలింపు గింజలు తప్పిస్తే ఏం అడ్డు రావు. సో మనం ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే కొంచెము చల్లార్చుకుంటాం ఫ్యాన్ కింద, ఈలోపు ఎండు చేపను వేయించేసుకుందాం. ఓకేనా, సో ఇలా ఒక కడాయి వేసుకోండి, కడాయి పెట్టుకోండి దేవా. దానిలో కొంచెం నూనె నేను ఎక్కువ వేసుకుంటున్నా, ఎందుకంటే నేను ఇంద్ర మీకు తెలుసు కదా అన్నంలో నూనె కలుపుకొని తింటాం. ఇప్పుడు దీంట్లో ముక్కలు వేసేద్దాం. నేను 3 ముక్కలుగానే ఫ్రై చేస్తానండి, ఎందుకనంటే లేకపోతే మొత్తము ఇట్లా చిందుది అనమాట, అండ్ దానికి స్పేస్ కూడా ఉండదు మంచిగా ఫ్రై అవ్వడానికి. సో మంచిగా ఫ్రై అవ్వాలి. చాలా అమ్మో, నువ్వు నిజంగా చెప్పు, నువ్వు చెప్పు ఒక మాట. మీ ఇంట్లో ఆయిల్ తింటారా అన్నంలో? తింటారా? బాగా ఇష్టం. అవునా, ఎండు చేప అది ఒక వేరే టేస్ట్ కదా. అబ్బా, సమ్మర్లో అసలు ఎండు చేప పప్పు పులుసు, కందికట్టు, లేదంటే పప్పుచారు, పచ్చి పులుసు, ఇవన్నీ కూడా ఎంత మంచి కాంబినేషన్స్ అంటే హాయిగా ఉంటుంది. పోనీ ఒకవేళ ఎండు చేప లేదనుకోండి, ఒక ఆమ్లెట్ వేసుకోండి, ఆలూ ఫ్రై వేసుకోండి, అప్పడం వేసుకోండి, కంఫర్ట్ ఫుడ్ అనమాట. సమ్మర్కి నేను ఇందులో ఎక్కువ ఇలానే ప్రిఫర్ చేస్తాం. సో మంచిగా ఫ్రై అయిపోయిందండి, నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేసేసి ఇవి ఇంతకుముందు ఫ్రై చేసుకున్నవి కూడా దీనిలో ఆల్రెడీ ఉప్పు సరిపడా ఉంది, అందుకని నేను ఉప్పు వేయట్లేదు, కారం వేస్తున్నాను. అండ్ ఇట్ ఈస్, ఎందుకు కారం వేసిన తర్వాత మనం ఆన్ ఉంచకూడదంటే మాడిపోతుందండి కారము, అప్పుడు టేస్ట్ బాగోదు, అందుకని ఆఫ్ చేసి కారం వేసుకోవాలన్నమాట. మీ కాంటే కొంచెం మెత్తగా కూడా ఫ్రై చేసుకోవచ్చు, నేను ఇందులో కొంచెం క్రిస్పీగా చేస్తాం. ఇదిగోండి, అన్నం వేసుకొని తింటే ఇలా పప్పు ఉల్లిపాయ అన్నీ వేసేసి ఇంత బాగా ఉడికింది చూడండి. సో ఇదిగోండి, ఇంత స్మూత్ పేస్ట్ అయిపోయింది చూడండి, అదే మన స్పెషాలిటీ కందికట్టుది. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్న తాలింపుకి కావాల్సినంత నూనె, దీనిలో నూనె కూడా ఎక్కువ పట్టదు, సో అందుకనే మనకి సమ్మర్స్కి ఇరిటబుల్గా కూడా ఉండదు. దీంట్లో జీలకర్ర తాలింపుకి, ఆవాలు, చిటపట్లు ఆడేటప్పుడు వెల్లుల్లిపాయ వేసేస్తున్నాను.
కొత్తిమీర, కరివేపాకు, దాని తర్వాత ఎండుమిరపకాయ ఒక 2-3 అలా తుంచుకొని పెట్టుకుంటాను రెడీగా. సో ఒక 4 వేస్తున్నాను, అంటే 2 మిరపకాయలు అంతే. ఓకేనా? ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము మిక్సీ పట్టాం కదా పప్పు, అది వేస్తున్నాం చూడండి. ఓకే, వేసేసి పల్చగా ఉండాలి మన కందికట్టు. సో అందుకనే మనం దీనిలో నీళ్ళు వేసుకుంటాం అనమాట మంచిగా. అసలు ఏది వేస్ట్ అవ్వకూడదు. బాయిల్ రావాలా? ఇంకొంచెం నీళ్ళు వేయాలి. ఓ, కందికట్టు మంచిగా పల్చగా ఉంటే బాగుంటుంది. ఇంకొద్దిగా నీళ్ళు వేస్తున్నానండి. ఇప్పుడు మనం ఏం వేసుకోలేదు, మెయిన్ ఉప్పు వేసుకోలేదు. ఓకేనా? సో ఇప్పుడు సరిపడా ఉప్పు. సో చూడండి, ఇంత పలసగా ఉండాలి. ఎందుకు ఇంత పలసగా ఉండాలంటే మనం పెసరపప్పుతో చేసిన కట్టు లేదు, కందికట్టుతో చేసినా కూడా, కందిపప్పుతో చేసినా అది చల్లారే కొద్ది చిక్కగా అయిపోతూ ఉంటుంది అనమాట. పప్పు టెండెన్సీ కదా. సో అందుకని మనం ఏంటంటే పలసగా చేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. అండ్ చూడండి, ఎక్కడ ఉల్లిపాయ, టొమాటో ఏం కనిపించదు, ఒక తాలింపు తప్పిస్తే. నాకు అందుకనే చాలా ఇష్టం అనమాట, చక్కగా ఉంటుంది. ఇప్పుడు 3 నుంచి 4 సార్లు ఇట్లా ఉడకాలన్నమాట, చక్కగా బాయిల్ రావాలి, 3-4 పొంగులు రావాలి. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుందాం. ఎంత బాగుందో, కమ్మగా. కొంచెం ఉప్పు తగ్గింది, వేసేస్తా. అమ్మో అదిరిపోయింది అమ్మో. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే బాయిలింగ్ స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఇలాగ ఇంకా పొంగు స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ పొంగు స్టార్ట్ అయినప్పుడు 3 నుంచి 4 సార్లు పొంగితే మన కందికట్ట అనేది రెడీ అయిపోయినట్టు. ఇదిగోండి ఎలా బాయిల్ అవుతుందో చూడండి. ఇదిగోండి, ఇది బాయిల్లోకి రావడం అంటూ. వేడి వేడి కందికట్టు అన్నం, పొగలు వస్తుందమ్మా. తర్వాత ఎండి చేప ముక్క. వావ్, జస్ట్ వావ్. బాగుందా? ఇలా ఉండాలండి సమ్మర్ రెసిపీస్ అంటే, కమ్మగా. మా ఆయనకి చేప కరకరలాడాలన్నమాట, లేకపోతే ఆయనకి ఇష్టం ఉండదు. సో అందుకని మేము ఇలా చేసుకుంటాం. అదిరిపోయిందండి. మీరు కూడా చేసుకుని కింద మెసేజ్ బాక్స్లో మీ విలువైన కామెంట్స్ తెలియజేయండి. ఓకే, చేప ఎంతో ఫ్రెష్గా ఉంది. అక్కడ మనం కాకినాడ నుంచి తెచ్చుకున్నామంటే మీసాల రాజు తెలుసు కదా, నా చిన్నప్పుడు ఫ్రెండ్. ఆల్ థ్యాంక్స్ టు హిమ్. యా, కమ్మగా ఇప్పుడు తినేస్తాము. మా లంచ్ ఇదే. ఓకే గైస్, ఇలాంటి ఈజీ పీజీ రెసిపీస్ కావాలంటే మా నీలి మేఘాల ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. మా స్టోర్కి రావడం మర్చిపోవద్దు. అండ్ హైడ్రేటెడ్గా ఉండండి, మంచిగా మంచినీళ్ళు తాగండి. ఓకేనా? బాయ్. ఐ లవ్ యూ ఆల్.